అర్జున్ బాబుకి ఫోన్ చేసింది స్వీటీయే కదా? ఏమో, నాకు తెలీదు. తెలియదా? మరి పూజ టైంలో నువ్వు దేవి కలిసి ఎక్కడికెళ్లారు? ఆ స్వీటీకి ఫోన్ చేయడానికే కదా? ఇదంతా మీ ప్లాన్ లో భాగమే కదా? అయ్యో, రామ రామ రామ, నాకేం తెలీదు. ఏం జరిగిందో చెప్పు, లేకపోతే దిక్కులేని చావు చేస్తావు. వద్దు, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, అదే కావేరి జరిగింది. అయితే స్వరాజ్యానికి ఫోన్ చేయి. నేనా? ఎందుకు? ఆ స్వరాజ్యానికి ఫోన్ చేసి అర్జున్ బాబు అరగంటలో ఇక్కడ పూజలో ఉండాలి అని చెప్పు. ఫోన్ చేయి. చెప్తే వినదు. నువ్వు ఫోన్ చేయి. ఎందుకు వినదో నేను చూస్తాను. చేస్తాను. స్పీకర్లో పెట్టు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఇది నా పాలిట శనిలా దాపురించింది. అలా నువ్వేం కంగారు పడకు, అర్జున్ మా ఇంట్లోనే ఉన్నాడు. కాకపోతే నేనే ఇరుక్కుపోయాను. నువ్వొక్కదానివే కాదు, అందరం ఇరుక్కుపోయాం. నువ్వు బతికున్న విషయం కావేరికి మైసమ్మకి తెలిసిపోయింది. ఎన్నిసార్లు షాక్ అవుతావే? నువ్వు చనిపోయావనే వంకతో నా భర్తతో ఆడుకుంది చాలు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక అరగంటలో నా భర్త నా ఇంట్లో నా పక్కన కూర్చుని పూజ చేస్తూ ఉండాలి. కుదరదు. ఏం చేస్తావు? ఏయ్, చెప్పినట్టు చేయకపోతే నిన్ను నీ కూతురుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మా మైసమ్మ 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఆ తర్వాత ఎందుకు బతుకున్నానా భగవంతుడా అనే స్టేజ్కి వస్తాం. ఆ తర్వాత ఇక మిగిలింది మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడమే. లేదు, అలా చేయకండి. నేనే ఏదో ఒకటి చేస్తాను. చెప్పింది గుర్తుందిగా? అరగంటలో నా భర్త ఇక్కడ ఉండాలి. మైసమ్మ, అర్జున్ బాబు వచ్చే వరకు ఇది ఇంకెక్కడికి వెళ్ళకూడదు. సరే కావేరి, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కావేరి, భగవంతుడా, ఏం చెయ్యాలి? అయ్యో, చూడమ్మా, ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడు. స్వీటీ, పదే ఫోన్ చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. లిఫ్ట్ చేయి. ఫ్రెండ్ సార్.
ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేస్తున్నావు? అర్జున్ ఇక్కడే ఉన్నాడు. స్వీటీ, నువ్వు అర్జెంటుగా అర్జున్ని అక్కడి నుంచి పంపించేసాయి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, కావేరికి మొత్తం తెలిసిపోయిందే. ఇప్పుడు నువ్వు అర్జున్ని అక్కడి నుంచి పంపించకపోతే మనల్ని పోలీసులకు పట్టిస్తానంటుంది. నా మాట విని అక్కడి నుంచి పంపించేసేవే.